తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు నుంచి నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ వరకు ప్రతి తరం తమదైన ముద్ర వేసుకుంటూ ముందుకెళ్తోంది. హిట్లు, ఫ్లాప్లు అనేవి ప్రతి హీరో కెరియర్లో భాగమైన అక్కినేని హీరోల మార్కెట్ మాత్రం ఎప్పుడూ స్థిరంగానే ఉంది. ముఖ్యంగా నాగార్జున తన కెరియర్లో రొమాంటిక్ హీరోగా, మాస్ హీరోగా, డివోషనల్ పాత్రల్లోనూ, యాక్షన్ ఎంటర్టైనర్లలోనూ విభిన్నమైన పాత్రలు పోషించి స్టార్డమ్ నిలబెట్టుకున్నారు. శివ నుంచి అన్నమయ్య వరకు, మన్మధుడు నుంచి సోగ్గాడే చిన్ని నాయన వరకు ఆయన చేసిన పాత్రల వైవిధ్యం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఈ ఫీల్డ్ లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే నేనేరా. ఇప్పుడు నాగార్జున కెరియర్ లో మరొక కీలక దశ మొదలవుతోంది. ఆయన తన 100వ సినిమాకి సిద్ధమవుతున్నారు. సాధారణంగా 100వ సినిమా అంటే ఏ హీరోకైనా మైల్ రాయి లాంటిదే. అలాంటిది నాగార్జున కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఈ సినిమాను తమిళ దర్శకుడు రా కార్తిక్ తెరకెక్కిస్తున్నారట. కథ, పాత్ర అన్ని కలిపి నాగార్జున్ని పూర్తిగా కొత్తగా చూపించబోతున్నాయని సమాచారం. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరూ చేయని తరహా పాత్రలు నటిస్తున్నారని నాగార్జునే స్వయంగా చెప్పడం ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇక ఆయనకు ఒక డ్రీమ్ రోల్ కూడా ఉందట. గతంలో పలు సందర్భాల్లో నాగార్జున సూపర్ హీరో తరహా పాత్ర చేయాలనేది తన కోరిక అని వెల్లడించారు. ముఖ్యంగా సూపర్ మ్యాన్ స్టైల్ క్యారెక్టర్లో నటించాలని ఉందని చెప్పిన మాటలు అభిమానులకు ఇప్పటికీ గుర్తే. అయితే ఇప్పటి వరకు అలాంటి కథ ఆయనకు సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఆయన 100వ సినిమా సందర్భంగా అలాంటిది ఏదైనా ఎలిమెంట్ ఉంటుందా, లేదా భవిష్యత్తులో ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ను నిజం చేసుకునే ప్రయత్నం చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. నిజానికి నాగార్జున లాంటి స్టార్ హీరో డేట్లు ఇస్తే సూపర్ హీరో కథతో చాలా మంది కుర్ర దర్శకులు ముందుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ నాగార్జున మాత్రం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. కథలో కొత్తదనం ఉండాలి, పాత్రలో ప్రత్యేకత ఉండాలి అన్నదే ఆయన ప్రాధాన్యం. అందుకే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యం కనిపిస్తూ ఉంటుంది. 100వ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరొక ప్రాజెక్టు కూడా నాగార్జున సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి దసరా ఆయన కెరియర్ మరింత కొత్త మలుపు తిరగబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. 100వ సినిమా నిజంగా అక్కినేని అభిమానులకి గుర్తుండిపోయే కానుకవుతుందా? నాగార్జున డ్రీమ్ రోల్ ఎప్పుడైనా నిజమవుతుందా అన్నది తెలుసుకోవాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.